ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆకాష్ మిస్సమ్మ నన్ను సేవ్ చేయి. ఆగండ్రా పిల్లలు, ఆగండ్రా. పిల్లలు రే ఆకాష్, అయ్యో ఆగండ్రా, గుచ్చుకుంటది. ఆనంద్, నా మాట వినండి, ఇటొచ్చేయండి. ఆకాష్, అరే ఇక్కడికి రండిరా. ఏం చేస్తున్నావు ఆనంద్? దేంతో ఆడుకోవాలో కూడా తెలీదా? కాస్తుంటే కంపాస్ మిస్సమ్మ గుచ్చుకునేది. ఇప్పుడు తప్పించుకున్నా పూజ పూర్తయ్యేలోపు నీ కథ ముగిసిపోతుంది. పోకమతి. సారీ డాడ్, చూసుకోలేదు. డాడ్, ఆకాష్ నా డ్రాయింగ్ ని పాడు చేశాడు. డాడ్, నేనేం కావాలని చేయలేదు. అవును డాడ్, ఆనంద్ అంజులు ఊరికే ఓవర్ చేస్తున్నారు. అమ్ము, డోంట్ టెల్ రీజన్స్. నెక్స్ట్ టైం ఇలా చేశారంటే అస్సలు ఊరుకోను. ఏమండి, అలా కోప్పడకండి, పిల్లలు ఏదో సరదాగా ఆడుకుంటున్నారు. పిల్లలు, మీకు స్కూల్కి టైం అవుతుంది కదా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండాలి కదా బాగి. పిల్లలు అలా ప్రమాదకరంగా ఆడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? సార్, పిల్లలాట ఆపడానికి మిస్సమ్మ ట్రై చేసింది. టైంకి నేను రాకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. అవును సార్. ఆ కేర్ టేకర్ అక్కడ ఏం చేస్తుంది? యాదమ్మ ఇంట్లోనే ఉండాలి కదా సార్. తన ఇంట్లో లేదు రాతోడ్. అది అమర్, పొద్దున్న నేనే యాదమ్మని బయటకు పంపించాను. అమర్, ఎందుకు? నాకు కొంచెం మెడిసిన్స్ కావాలని. బాగి, యాదమ్మ నీకు చెప్పి వెళ్ళిందా? లేదండి. రాతోడ్ సార్, ఇంకొకసారి ఎవరికి చెప్పకుండా ఎటు వెళ్ళొద్దని యాదమ్మకు చెప్పు. ఓకే సార్. బాగి, బాగి, నీ టైం దగ్గర పడిందే. అవతల చంబ నన్ను చంపడానికి ప్రయత్నించేవాడి కోసం, నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడం కోసం గట్టిగా పూజ చేస్తోంది. అది ఫలించని అప్పుడుంటుంది నీకు.
ఏమైంది చంపా? ఎందుకు పూజ మధ్యలో ఆపేశావు? నన్ను ఎవరో అడ్డగిస్తున్నారు రణవీర్. నాకు ఏకాగ్రత కుదరకుండా చేస్తున్నారు. ఎవరు? అది 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 ఒక పిండం. పిండమా? గర్భస్త్రీ శిశువు. ఏమంటున్నావు చంపా? ఇంకా ఈ భూమి మీదకి రాని కడుపులోని బిడ్డ నీకు అడ్డు తగులుతుందా? ఎవరా బిడ్డ? బాగీకి పుట్టబోయే బిడ్డ. బాగీ బిడ్డ? అవును. అరుంధతి ఆత్మ పైకి వెళ్లే సమయంలో ఒక దేవగణం క్షణ పితృదేవతలు సంతృప్తి చెందే వేద మంత్రాల నడుమ పంచభూతాలు ఏకమైన క్షణాన అష్టమ తిథిలో రోహిణి నక్షత్రంలో బాగి కడుపులో ఆ పిండం ప్రాణం పోసుకుంది. అది సామాన్యురాలు కాదు. పుట్టుకతోనే ఎన్నో శక్తుల్ని సొంతం చేసుకుంది. మనిషిగా పుట్టే మానవతీత శక్తి అది. ఏంటి చంబా, ఊరికే బిల్డప్ ఇస్తున్నావు? ఇంకా పూర్తిగా ఆకారం కూడా దిద్దుకున్న ఆ పిండం నిన్ను అడ్డుకోవటం ఏంటి? నీ మంత్రశక్తి కంటే గొప్పదా అది? పిచ్చివాడా, కంసుడు చావుకి కారణమైన శ్రీకృష్ణుడు పుట్టిన గడియల్లో ఆ పిండం ప్రాణం పోసుకుంది. పుట్టబోయే ఆ బిడ్డ మనోహర్ని ముప్పతిప్పలు పెడుతుంది. మనోహర్కి చెడు గడియలు మొదలయ్యాయి. సరిపోయింది. మనోహర్ని చంపడానికి ఆల్రెడీ ఒకడు గన్ను పట్టుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ పిండం కూడానా? ఆ హంతకుడి మాట దేవుడెరుగు. మనోహర్కి అసలైన గండం ఈ పిండం వల్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పిండం మనోహరి పాలిట యమగండం. ఆ శిశువు మారే వరకే మనోహర్కి ఈ భూమి మీద నూకలుంటాయి. ఈ మాట నాతో కాదు చంపా. ఆ ఇంటికెళ్ళి ఆ మనోహరితో చెప్పు, నీకోసం తను అక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది.